వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి పేద యువతీ యువకులు కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం మనం తెలుగు మీడియం విద్యార్థుల కోసం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు కూడా 10 గంటలకు తగ్గకుండా ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఇచ్చి మీరు అయినటువంటి సిలబస్ మీద నెక్స్ట్ డేనే ఎగ్జామ్ పెడుతూ మిమ్మల్ని కానిస్టేబుల్ ఎగ్జామ్స్కు 2 నెలల్లోనే ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటికీ 33 డైలీ టెస్టులు, 4 నెలల కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్టులు, 2 మోడల్ ఎగ్జామ్స్ కూడా జరిగినాయి. ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ప్రిపేర్ అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ను, మోడల్ పేపర్స్ను కూడా ప్రాక్టీస్ చేపిస్తూ మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపు కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క కలల కొలువైనటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించేటువంటి ప్రయత్నం ఆల్రెడీ మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 130కి పైగానే అభ్యర్థులు మన ఈ యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు 9885153134 అనేటువంటి నెంబర్కి 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ జతపరిచి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపుతాను. జాయిన్ కండి. రోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ మీరు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ కండి. టాపిక్లోకి వెళ్తే ఈరోజు కడప జిల్లాకు సంబంధించి మొత్తం మీద 713 మంది కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులు పాల్గొనాల్సి ఉండగా అందులో 345 మంది మాత్రమే హాజరయ్యారు. అందులో 195 మంది మెయిన్స్ రాత పరీక్షకు ఎన్నికయ్యారు. అదే చిత్తూరు జిల్లాకు సంబంధించి కనుక చూస్తే శుక్రవారం 495 మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా 283 మంది మాత్రమే హాజరయ్యారు. అందులో కేవలం 81 మంది మాత్రమే తుదిరాత పరీక్షకు ఎన్నికయ్యారు. అదే అనంతపురం సంబంధించి అనంతపురంలో కూడా ఈవెంట్స్ నిర్వహణ జరిగింది. ఇందులో అయితే మనకు ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది క్వాలిఫైయర్ అనేటువంటి విషయం అయితే మనకు తెలియరాలేదు. అదే కనుక చూసుకుంటే కర్నూలు విషయానికి వచ్చేసరికి మొత్తం మీద 148 మంది అంటే 739 మందికి గాను 301 మంది హాజరయ్యారు. 148 మంది మెయిన్స్ రాత పరీక్షకి అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ వచ్చేసరికి కాకినాడకు సంబంధించి మొత్తం మీద 295 మంది పాల్గొంటే 180 మంది తుదిరాత పరీక్షలకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. ఇది వచ్చేసరికి ఒంగోలుకు సంబంధించి 455 మందికి గాను 194 మంది హాజరయ్యారు. అందులో 123 మంది తుదిరాత పరీక్షలకైతే ఎన్నికయ్యారు. ఇది వచ్చేసరికి నెల్లూరుకు సంబంధించి మొత్తం మీద 417 మంది హాజరు కావాల్సి ఉండగా 191 మంది గైహాజరయ్యారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క మెయిన్స్ రాత పరీక్షలకైతే ఎన్నికవడం అనేది జరిగింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారో పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. రోజు ప్రణాళికాబద్ధమైనటువంటి 10 గంటల టైం టేబుల్ ప్రిపేర్ కండి. ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ రాయండి. థ్యాంక్ యూ.